నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్వాసుల రామశాస్త్రి, అలాగే సాధికార సమితి అనకాపల్లి జిల్లా కన్వీనర్ని మాట్లాడుతున్నాను. అయ్యా, ఈరోజు శాసన మండలిలో జరిగిన నికృష్టమైన చర్య నిజంగా హిందూ సమాజం తల వంచుకోవాలి. ఎందుకు హిందూ సమాజం తల వంచుకోవాలంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీలు, ఆ ఎమ్మెల్సీలు మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండలు వెంకన్న స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం. మనం కలియుగ దైవంగా భావించి సంవత్సరంలో సుమారు 2-3 సార్లైనా మనం ఆ స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండలేము. అటువంటి స్వామివారి చిత్రపటాన్ని పట్టుకుని షూలు చెప్పులు వేసుకుని లాబింగ్లోకి వెళ్లి, అసలు మనం స్వామివారి చిత్రపటం పట్టుకోవడానికే చెప్పులు తీసేసి మనం వెంకన్న స్వామి కొండ దగ్గర నడుస్తూ ఉంటాం. ఒక దేవుడి ఫోటో కనిపించిందంటే చెప్పులు తీసేసి నమస్కారం చేస్తాం. ఒక దేవుడు కనిపించాడంటే కనీసం ఆర్ట్ వేసిన బొమ్మ కనిపించిందంటే పెయింట్తో మనం ఏ చెప్పులు లేకుండా మనం నమస్కారం చేసుకుంటాం. అటువంటి కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని శాసనమండలి లాబింగ్లోకి వెళ్లి చెప్పులు షూతో వెళ్లారంటే నిజంగా ఆ పార్టీకి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీకి కించిత్ జ్ఞానం లేదండి. వాళ్ళకి దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విలువలు లేవు, ప్రసాదం అంటే భక్తి లేదు, అలాగే హిందూ సమాజం అంటే విలువలు లేవు. హిందూ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టారు వాళ్ళున్న 5 సంవత్సరాల్లో. హిందూ దేవుళ్ళు దేవాలయాలు తీసేశారే, రామతీర్థాల్లో ఉండేటువంటి రాముడి తల నరికేశారే, ఎన్నో దేవాలయాలు అపవిత్రం చేశారే, ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో నెయ్యి కాదది లేనిపోని కెమికల్స్ అన్ని కలిపి ప్రసాదాన్ని తయారు చేసి ఎంతో మంది కొన్ని లక్షల లాడులు ఈ 5 సంవత్సరాల్లో పంపిణీ చేశారు. అలాగే ఏదైతే హిందూ సమాజం ఉందో హిందూ సమాజం తలదించుకునేటట్టు